Hi friends, welcome to Ask Sai episode number 3. Friends, every Saturday మన ఛానల్లో ఈ ఎపిసోడ్ అయితే రన్ అవుతుంటుంది. ఈ ఎపిసోడ్లో నేను ఈ 1 వీక్ మొత్తం నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అయితే ఇస్తుంటాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే టెక్నాలజీ పరంగా కానివ్వండి లేకపోతే పర్సనల్గానైనా ఏ క్వశ్చన్స్ అయినా కూడా మీరు #AskSai అని చెప్పేసి అడగవచ్చు. కింద కమెంట్ చేయవచ్చు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టా లింక్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళైనా మీరు నన్ను క్వశ్చన్స్ని అయితే అడగవచ్చు. సో మీరు ఆ విధంగా అడిగిన క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ సాటర్డే ఆస్క్ ఎపిసోడ్లో ఆన్సర్స్ని అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీక్ కూడా మనల్ని చాలా మంది చాలా క్వశ్చన్స్ని అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్స్ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మోహన్ కుమార్ అడుగుతున్నారు, బ్రో నువ్వు ఎన్ని మంత్స్ అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి? సో నేను యూట్యూబ్ని 2016 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. సో మన తెలుగు టెక్ టీవీ ఛానల్ని. సో అప్పటి నుండి ఇప్పటికి నాకు తెలిసి ఒక 2 years అయి ఉంటుంది. సో ఈ 2 yearsలో నేనైతే చాలా కష్టపడ్డాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే స్టార్టింగ్ నుండి ఉన్నారో వాళ్ళకైతే తెలుసు నేను ఎంత కష్టపడ్డానో. అండ్ సో ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ ఈ నా యూట్యూబ్ జర్నీలో ఎవరైతే ఉన్నారో అండ్ నన్ను ఎవరైతే స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేశారో. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హరి అడుగుతున్నారు, మొబైల్ లైట్గా బెండ్ అయింది, యూజ్ చేయడం ఏమైనా ప్రాబ్లమా? సో మీ మొబైల్ లైట్గా బెండ్ అయిందంట. సో స్లైట్గా బెండ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ కొంచెం ఎక్కువ బెండ్ అయినా కూడా మనకు ప్రాబ్లమే. ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ అండ్ ప్రాసెసర్ ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ బెండ్ అయితే మాత్రం మనకైతే చాలా పెద్ద ప్రాబ్లమే. ఒకవేళ మీ ఫోన్ బెండ్ అయినట్టు మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూపియండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మై టెక్స్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ముందుగా 100K కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ. అండ్ మై క్వశ్చన్, మీరు కెనాన్ 700 వాడుతున్నారు కదా, మరి లెన్స్ ఏం వాడుతున్నారు? కిట్ లెన్స్ ఆర్ ప్రైమ్ లెన్స్? అండ్ మైక్ ఏం వాడుతున్నారు కెమెరాకి అండ్ ఇంకా ల్యాప్టాప్కి? సో నేను వాడే కెమెరా 700 నార్మల్గా వీడియో షూట్ చేయడానికి. దీనికైతే ప్రజెంట్ నేను కిట్ లెన్స్ వాడుతున్నాను, 18 to 55 mm కిట్ లెన్స్ ఇది. అండ్ ప్రైమ్ లెన్స్ అయితే నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మైక్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు వినే వాయిస్ నేను మొత్తం బోయా M1 మైక్తో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకేమైనా అన్బాక్సింగ్స్ అండ్ వాయిస్ ఓవర్స్ ఉంటే దానికి నేను సామ్సంగ్ Note 5 ఫోన్తో రికార్డింగ్స్ అయితే చేస్తాను. సో మైక్ అండ్ ఇంకా లెన్స్ అయితే మన ఛానల్ 1 lakh సబ్స్ రీచ్ అయ్యాక డెఫినెట్గా అప్గ్రేడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బీటెక్ స్టూడెంట్ అడుగుతున్నారు, బ్రో నువ్వు స్టడీస్ని యూట్యూబ్ని రెండు ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తున్నావు? సో గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్ నుండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను రెండింటిని ప్యారలల్గా మేనేజ్ చేసుకుంటూనే వచ్చాను. సో ఈ రెండింటిని మేనేజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. కొన్నిసార్లు ఎగ్జామ్స్ ముందు కూడా వీడియోస్ చేయాల్సి వస్తుంది. సో నాకైతే Honor 7X మొబైల్ చాలా గుర్తుంది. రేపు నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఈవినింగ్ 4 o'clock ఫోన్ నాకైతే డెలివరీ అయింది. సో అప్పుడైతే నేను నైట్ 12 వరకు దాన్ని వీడియో చేశాను. 12 నుండి మార్నింగ్ 7 వరకు చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. అండ్ ఎగ్జామ్ రాసాక కూడా ఎగ్జామ్ సెంటర్లో ఆ మొబైల్తో కెమెరా శాంపుల్స్ తీశాను. సో కెమెరా శాంపుల్స్ తీసి ఇంటికి వచ్చి కెమెరా ఎడిటింగ్ చేసి వీడియో అయితే చేశాను. సో అదైతే నాకు చాలా గుర్తుంది. ఆ రోజు చాలా కష్టపడ్డాను. ఎగ్జామ్ ఉన్నా కూడా నేనైతే రెండింటిని కూడా ప్యారల్గా చేశాను. సో అదే కాదు, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇలాంటివి. సో మీ దగ్గర రెండింటిని ప్యారల్గా మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం మీరు చేయవచ్చు. సో నేను మెయిన్గా నార్మల్ డేస్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. కాలేజ్ డేస్లో కూడా కాలేజ్లో అప్పుడప్పుడు క్లాసెస్ వింటాను, ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూసుకుంటాను. అండ్ ఎగ్జామ్స్ ముందు ఉంటాయి కదా, ఒక 1 month ఎగ్జామ్స్ ఉందన్నాగా, సో 1 month నుండి నేను యూట్యూబ్ని అయితే పాజ్ పెట్టేస్తాను. పాజ్ పెట్టేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తాను. ఆ 1 month కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాను. సో ఆ 1 month చదివిందే నేను వెళ్ళి ఎగ్జామ్స్లో రాస్తాను. అందుకే నేనైతే రెండింటిని ప్యారలల్గా మెయింటైన్ అయితే చేయగలిగాను అండ్ మెయింటైన్ కూడా చేయగలుగుతున్నాను. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం మీకు కెపాసిటీ ఉంటే మీరైతే చేయండి. ఒకవేళ మీకు రెండిటితో మేనేజ్ చేయలేకపోతే మాత్రం మీరు వీక్లో ఒక 2-3 వీడియోస్ చేసి మిగతా అంతా కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వంశీ సాయి కుమార్ అడుగుతున్నారు, అన్నయ్య ఇప్పుడు గ్లాస్ బ్యాక్ ఫోన్స్ వస్తున్నాయి కదా, Nokia X6 అండ్ MI 8i. సో వాటికి బ్యాక్ గ్లాస్కి టెంపర్ గ్లాసెస్ ఉంటాయా? సో మనకు
ప్రజెంట్ ట్రెండ్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీ రావడము. సో ప్రీవియస్గా చూసుకుంటే మనకు స్టార్టింగ్ ఐఫోన్ 4కి వచ్చింది ఆ విధంగా బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీ. సో అప్పుడైతే ఐఫోన్ 4కి బ్యాక్ సైడ్ అయితే ప్రొటెక్టివ్ ట్యాంపర్ గ్లాస్ టైప్లోనైతే వచ్చాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రీసెంట్గా Honor 9 Lite చూసుకుంటే కూడా మనకైతే Honor 9 Lite కూడా ఇప్పుడైతే బ్యాక్ ట్యాంపర్ గ్లాసెస్ అయితే దొరుకుతున్నాయి, మీరు ఫ్లిప్కార్ట్లో చూడవచ్చు. సో మనం MI 8i అండ్ ఇంకా Nokia X6 కంటే చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు ఫోన్ కంపెనీస్ అయితే వీటిని లాంచ్ చేయవు. థర్డ్ పార్టీ కేసెస్ అండ్ టెంపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీటిని అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు. ఒకవేళ ఫ్యూచర్లో వీటికి కూడా వస్తే రావచ్చు, ఇదంతా కూడా థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. సో వస్తే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యం అన్నం అడుగుతున్నారు, బ్రో మొబైల్లో వైఫై వాడితే ఫోన్ స్లో అవుతుందా? సో మొబైల్లో వైఫై వాడితే ఫోన్ అయితే స్లో అయితే ఏమీ అవ్వదు. బట్ మీరు వైఫై వాడేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ ఉంటాయి కదా, అవి వైఫైని ఎక్కువ యాక్సెస్ చేస్తే మీ ఫోన్ అయితే స్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు వాడని యాప్స్ ఏమన్నా ఉంటే దాని పర్మిషన్స్లోకి వెళ్ళేసి నెట్వర్క్ని స్టాప్ చేసేయండి వాటికి. సో నెట్వర్క్ వైఫై పర్మిషన్ అయితే క్లోజ్ చేయండి. సో దానివల్ల మీరు ఏవైతే యాప్స్ని యూజ్ చేయరో అవి వైఫైని యూజ్ చేయడం ఆపేస్తుంది. సో దానివల్ల మీరు వైఫై ఆన్ చేసినప్పుడు అయితే ఫోన్ స్లో అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు రేవంత్ టెక్స్ అడుగుతున్నారు, అన్న నీ వీడియో సెటప్ మీద ఒక వీడియో చేయన్నా అండ్ ఈ క్వశ్చన్ని Q&A సెషన్లో చెప్పు. సో రేవంత్ టెక్సే కాదు, చాలా మంది అడుగుతున్నారు నా సెటప్ టూర్ చేయమని చెప్పేసి. సో నా సెటప్ అయితే అంత ఎక్కువ అయితే ఏం లేదు ప్రజెంట్. సో 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక చాలా అప్గ్రేడ్ అయితే చేసేది ఉంది. సో అవన్నీ అప్గ్రేడ్ చేశాక డెఫినెట్గా సెటప్ టూర్ అయితే ఒకటి చేస్తాను. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అనిరుద్ టెక్ అడుగుతున్నారు, బ్రో ఆండ్రాయిడ్ మొబైల్లో బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ చెప్పు. సో ఆండ్రాయిడ్ మొబైల్లో మనకు బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ అంటే కైన్ మాస్టర్, మీకు సూపర్ యాప్ అది ఎడిటింగ్ కోసం, ప్రో లెవెల్లో ఎడిటింగ్ చేయొచ్చు మీరు. అండ్ మనకు ఇంకొకటి ఫిల్మోరా గో అని కూడా ఉంది. సో ఈ 2 యాప్స్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు ఎడిటింగ్ కోసం. అండ్ నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ కోసం మంచి యాప్స్ అంటే మీకు AZ స్క్రీన్ రికార్డర్ అని ఉంటుంది. సో అది మీకు బెస్ట్ స్క్రీన్ రికార్డర్. నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు దగ్గర ఒక 50 వీడియోస్ దాకా ఈ AZ స్క్రీన్ రికార్డర్ని యూజ్ చేసి రికార్డ్ చేశాను. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శివసూర్య అడుగుతున్నారు, రియల్మీ 1కి LED నోటిఫికేషన్ లైట్ OTA అప్డేట్లో ఇవ్వచ్చా బ్రో? సో రియల్మీ 1కి అయితే మనకు LED నోటిఫికేషన్ లైట్ అయితే హార్డ్వేర్ పరంగా ఎక్కడ కూడా లేదు. సో సాఫ్ట్వేర్లో వీళ్ళు అప్డేట్లో ఇస్తారంటే ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మాకు హార్డ్వేర్లో లైట్ ఉండి మనకు సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు ఆఫ్ చేసి ఉంటే అప్పుడు అప్డేట్లో ఇవ్వడానికి ఉన్న ఛాన్స్ ఉండొచ్చు. బట్ మనకు హార్డ్వేర్గా ఫిజికల్ LED లైటే లేదు, అలాంటప్పుడు వీళ్ళు అప్డేట్లో ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాహిత్ రెడ్డి అడుగుతున్నారు, అన్న MI A2 బెస్ట్ ఆర్ Nokia X6 బెస్ట్ ఇన్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ కెమెరా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ 18,000 విచ్ వన్ వీ హ్యావ్ టు బై? సో ఇంకా MI A2 రాలేదు, Nokia X6 రాలేదు. 2 ఫోన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా అప్పుడే చాలామంది డిసైడ్ కూడా అయిపోతున్నారు ఫోన్ రాకముందే Nokia X6 కొనాలా లేకపోతే MI A2 కొనాలా అని చెప్పేసి. సో ఈ 2 కూడా మన ఇండియన్ మార్కెట్లోనైతే రాలేదు, త్వరలోనే వస్తాయి. సో మనము ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు కొంచెం MI A2 బెటర్ అనిపించింది Nokia X6 కన్నా. Nokia X6లో మనకు కొంచెం డిజైన్ బాగుంటుంది, నాచ్ డిస్ప్లే. మిగతా ఆస్పెక్ట్స్లో కూడా MI A2 బెటర్. మనకు 660 ప్రాసెసర్ ఉంది MI A2లో, X6లో 636 ప్రాసెసర్ ఉంది. సో ప్రాసెసర్ పరంగా కూడా మనకైతే MI A2 బెటర్. అండ్ కెమెరా చూసుకుంటే Nokia X6లో మనకు బ్యాక్ సైడ్ 16+5 అండ్ ఫ్రంట్ 16 ఉంది. అదే MI A2లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 12+20 అండ్ ఫ్రంట్ 20 ఉంది. సో మన కెమెరా పరంగా కూడా MI A2 బెటర్ ఉంది. సో బ్యాటరీస్ రెండిట్లో కూడా 3000 mAh ఉంది. సో రెండిట్లో కంపారిజన్ నాకు కొంచెం MI A2 బెటర్ అనిపించింది. బట్ నాచ్ డిస్ప్లే ఒకటి మీరు చూసుకోవాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిద్ధు వెల్టూరి అడుగుతున్నారు, బ్రో Oppo A3s మొబైల్ బాగుంటుందా? సో Oppo A3s మొబైల్ మనకు రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇది మనకు నాచ్ డిస్ప్లే, బడ్జెట్ నాచ్ డిస్ప్లే ఫోన్ అని చెప్పొచ్చు. 11,000లో లాంచ్ అయింది ఫోన్ అయితే. దీంట్లో మనకు ఓన్లీ నాచ్ డిస్ప్లే తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ ఫోన్ కొనడం అయితే వేస్ట్. సో నాచ్ డిస్ప్లేలో మీకు ఫోన్ కావాలనుకుంటే మీరు కొనవచ్చు. బట్ దీంట్లో మనకు హార్డ్వేర్ అయితే అస్సలు బాగాలేదు. 2GB ర్యామ్ 16GB ఇన్బుల్ట్ వస్తుంది 11,000కి. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 450 ఉంది. డిస్ప్లే కూడా మనకు HD డిస్ప్లేనే. సో ఇవన్నీ చూసుకోండి. సో ప్రైస్ టు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ ఫోన్ అయితే అంతా బాగానైతే లేదు. నేనైతే ఎవరు కూడా ఈ ఫోన్ని రికమెండ్ అయితే చేయను.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామకృష్ణ ఏజీ అడుగుతున్నారు, వాట్ ఈస్ ఫ్యాక్టరీ రిస్టోర్ ఇన్ మొబైల్ సెట్టింగ్స్, ఇట్ ఈస్ సిమిలర్ లైక్ రూటింగ్. సో ఫ్యాక్టరీ రిస్టోర్ అంటే ఏం లేదు, ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పొచ్చు మనము. సో మనము ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఏమవుతుందంటే మన ఫోన్లో మనం స్టోర్ చేసిన డేటా అండ్ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతుంది. సో మనం ఫోన్ కొన్నప్పుడు ఏ విధంగానైతే ఉందో సేమ్ అదే విధంగా మనకైతే ఫోన్ ఫ్రెష్గా అయిపోతుంది రీసెట్ చేస్తే. సో నెక్స్ట్ రూటింగ్ అంటే రూటింగ్ ఫ్యాక్టరీ రీసెట్కి అసలు సంబంధమే లేదు, రెండు కూడా చాలా డిఫరెంట్. సో రూటింగ్ అంటే కొన్ని యాప్స్ మనకి పర్మిషన్స్ ఇవ్వదు మన ఫోన్ వాటిని ఇన్స్టాల్ చేయడానికి, అప్పుడప్పుడు మనం రూటింగ్ చేయాల్సి వస్తుంది. రూటింగ్ చేస్తే యాప్స్కి అయితే మనం పర్మిట్ ఇవ్వచ్చు, సో యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీవైనా ఓల్డ్ ఫోన్స్ ఉంటే వాటికి అప్డేట్స్ రావు కదా, అలాంటప్పుడు మీరు రూట్ చేసి వేరే ఆండ్రాయిడ్ వర్షన్ రామ్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో రూటింగ్ అండ్ ఫ్యాక్టరీ రీసెట్కి అయితే మనకు అసలు సంబంధమే లేదు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విక్టర్ మనోహర్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, సామ్సంగ్ A5 2017 మాయిశ్చర్ ఇన్ యూఎస్బి ప్లగ్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది బ్రో, ఛార్జింగ్ అవ్వటం లేదు, సొల్యూషన్ ఏంటి? సో మాయిశ్చర్ ఇన్ యూఎస్బి ప్లగ్ అని మనకు సామ్సంగ్ ఫోన్స్లో మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో కూడా వస్తుంటుంది. ఎప్పుడన్నా మీ యూఎస్బి పోర్ట్లో వాటర్ కానివ్వండి, సో రెయిన్లో తడిసినప్పుడు లేకపోతే బై ఛాన్స్ ఏమైనా వాటర్ వెళ్ళుంటే మనకు ఆ మెసేజ్ అయితే చూపిస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఛార్జింగ్ తీసేసేయండి, ఛార్జింగ్ తీసేసి సో ఇది పెట్టే వరకు చూడండి, దీంట్లో వాటర్ అన్నీ వెళ్ళే వరకు చూడండి, దాని తర్వాత మీరైతే ఛార్జింగ్ పెట్టండి. సో అప్పుడైతే మీకు ఛార్జింగ్ అవుతుంది. అయినా కూడా మీకు ఛార్జింగ్ అవ్వకపోతే ఒకసారి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆ పోర్ట్ని అయితే చేంజ్ చేయించుకోండి. సో దీనివల్ల మనకు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజయ్ అన్నం అడుగుతున్నారు, హానర్కి హువావైకి డిఫరెన్స్ ఏంటి? సో హానర్ హువావై రెండు కూడా ఒకటే. హువావై యొక్క సబ్ బ్రాండ్ హానర్. సో మెయిన్ ఫస్ట్ మనకు ఉన్నది హువావై. హువావైలో ఒక చిన్న బ్రాండ్ హానర్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా చూసుకుంటే మనకు ఒప్పో ఫోన్స్కి సబ్ బ్రాండ్ రియల్మీ వచ్చింది కదా, సో సేమ్ ఇదానే. సో రెండు కూడా మనకు ఆల్మోస్ట్ సేమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నితిన్ రెడ్డి అడుగుతున్నారు, అన్న క్లోన్ ఫోన్స్ కొనొచ్చా? సో క్లోన్ ఫోన్స్ అంటే కాపీ ఫోన్స్ అని చెప్పొచ్చు, మనకు రెప్లికా ఫోన్స్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ అండ్ ఇంకా సామ్సంగ్ నోట్ ఎస్ వర్షన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫోన్స్, సో సేమ్ అదే డిజైన్లో మనకైతే క్లోన్ ఫోన్స్ వస్తాయి, సేమ్ ఉంటాయి చూడడానికి అయితే. బట్ మనం చేతిలో పట్టుకున్నప్పుడు కానివ్వండి అండ్ మనం ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి మనకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఓన్లీ లుక్ వైజ్ మనకు చూడడానికి సేమ్ వాటిలా ఒరిజినల్ ఫోన్స్లా కనబడతాయి, బట్ లోపల మాత్రం మనకు మొత్తం వేరే ఉంటుంది. సో క్లోన్ ఫోన్స్ అయితే కొనకండి, వేస్ట్. సో అవి మనకు చూపించుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. సో మొత్తం దాంట్లో చైనా ఓఎస్ ఉంటుంది, అంత వేస్ట్ మీకు ఆ ఫోన్స్ అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిశాంత్ జోయల్ అడుగుతున్నారు, మన ఫోన్ని సర్వీస్ సెంటర్కి ఏదైనా ప్రాబ్లం అని తీసుకెళ్తే వాళ్ళు ఒక వర్డ్ కామన్గా యూజ్ చేస్తారు, అదే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి అని. అది మనం మాన్యువల్గా చేయలేమా? సో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే వాళ్ళ ఇంటెన్షన్లో ఏంటంటే సాఫ్ట్వేర్ పోయింది, సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలని. సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయగలమంటే మనమైతే చేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది ఫోన్ది. సో వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్కి పెట్టి దీంట్లో సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర కొంచెం వీటి గురించి నాలెడ్జ్ ఉంటే, సాఫ్ట్వేర్స్ అండ్ రోమ్స్ వీటి గురించి నాలెడ్జ్ ఉంటే మీరు కూడా దీనికి సాఫ్ట్వేర్ని వెతికి మీ సిస్టమ్ నుండి అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ అది కొంచెం రిస్క్ అయిన ప్రాసెస్. సో మీకు టచ్ ఉంటే వాటి గురించి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ మీకు దాని గురించి ఐడియా లేకపోతే సో సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భరత్ పాపంక అడుగుతున్నారు, హాయ్ బ్రో, హానర్ 9 Liteకి డ్యూయల్ విఓఎల్టీ సపోర్ట్ వస్తుందా? ఆండ్రాయిడ్ పి అప్డేట్ వస్తుందా? సో ఆండ్రాయిడ్ పి అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, బట్ డ్యూయల్ విఓఎల్టీకి అయితే సపోర్ట్ చేయదు. రెండు సిమ్స్ కూడా విఓఎల్టీకి సపోర్ట్ చేస్తాయి, బట్ రెండు ఎట్ ఏ టైం అయితే పనిచేయవు. రెండిట్లో మీరు విఓఎల్టీ సిమ్స్ చేస్తే ఓన్లీ ఒకటే స్లాట్ మీకు విఓఎల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నరేంద్ర ధరబోయిన అడుగుతున్నారు, అన్న నోకియా X6 ప్రైస్ ఎంత ఉండొచ్చు ఇండియాలో? సో నోకియా X6 ప్రైస్ నాకు తెలిసి 15,000 to 20,000 మధ్యలో ఉండొచ్చు బేస్ వేరియంట్. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
టెక్ మనీ అడుగుతున్నారు. బ్రో నాచ్ ఉన్న మొబైల్స్లో స్క్రీన్ క్యాస్ట్ అండ్ స్క్రీన్ షాట్లో నాచ్ మార్క్ కూడా పడుతుందా? రిప్లై మీ. సో మనకి ఇప్పుడు అన్ని ఫోన్స్ నాచ్ డిస్ప్లేతో వస్తున్నాయి కదా. సో నాచ్ డిస్ప్లే ఫోన్స్లో మనము స్క్రీన్ షాట్ అయినా స్క్రీన్ క్యాస్ట్ చేసినా కూడా నాచ్ సింబల్ వస్తుందని అడుగుతున్నారు. సో మనకు ఆ విధంగా చేస్తే నాచ్ సింబల్ అయితే రాదు, ఎందుకంటే నాచ్ మనకు ఓన్లీ మీద కనబడుతుంది, బట్ స్క్రీన్ షాట్ అనేది మనకు లోపల నుండి అవుతుంది. సో మనకు డిస్ప్లే లోపల నుండి స్క్రీన్ షాట్ అయితే అవుతుంది. సో కాబట్టి మనకు నాచ్ ఉన్నా కూడా మనకైతే స్క్రీన్ షాట్లోనైతే నాచ్ అయితే ఏమీ రాదు. ఫ్రెండ్స్ మనం ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామ్ తేజ అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 625 వర్సెస్ స్నాప్డ్రాగన్ 626 విచ్ ఇస్ బెస్ట్ ప్రాసెసర్? సో గుడ్ క్వశ్చన్. రెండు కూడా మనకు మిడ్ రేంజ్లో పవర్ఫుల్ ప్రాసెసర్సే. సో రెండు కూడా 14 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్సే. రెండిట్లో కూడా మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్సే. రెండిట్లో కూడా మనకు ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సే ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఎక్కడ అంటే రెండు ప్రాసెసర్స్ యొక్క క్లాక్ స్పీడ్స్ అయితే డిఫరెన్స్. స్నాప్డ్రాగన్ 625లో మనకు క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz ఉంది. అదే స్నాప్డ్రాగన్ 626లో చూసుకుంటే మనకు క్లాక్ స్పీడ్ 2.2 GHz ఉంది. సో ఇక్కడైతే మనకు డిఫరెన్స్ ఉంటుంది. సో 625తో కంపేర్ చేస్తే మనకు 626 కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 1 వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఈ 1 వీక్లో మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో #ఆస్తాయ్ అని చెప్పి కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో దానికైతే ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్. సో ఫ్రెండ్స్ ఈ వీక్ మొత్తం నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి #ఆస్తాయ్ అని చెప్పేసి. వాటికి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్స్ని అయితే ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.